హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్యాకప్స్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ రికవరీ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సీక్వెల్ సర్వర్లో చాలా బ్యాకప్స్ ఉన్నవి, టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ ఉన్నవి. ఒక అరౌండ్ 10 బ్యాకప్స్ ఉండేవి, బట్ మనకి అందులో యూజ్ఫుల్గా ఉండేవి ఓన్లీ 4 బ్యాకప్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అవి రియల్ టైం ప్రాజెక్ట్లో ఫస్ట్ బ్యాకప్ నేమ్ ఫుల్ బ్యాకప్ and second differential backup, and third transactional backup, or we can call like a T-log backup or T-log backup. Okay, and next is copy only backup. ఈ 4 ఎక్కువగా మనం ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తాము. ఇన్ ఫుల్ బ్యాకప్లో మీకు ఆల్రెడీ బ్యాకప్ డెఫినేషన్ ఒక ఐడియా ఉంటుంది. బ్యాకప్ అంటే మనం సేఫ్ సైడ్ కోసం ఒక ఫైల్ని కాపీ చేసుకొని పెట్టుకోవటం లాంటిది. సో అదేవిధంగా ఇక్కడ బ్యాకప్ అంటే డేటాబేస్ని ఒక సేఫ్ సైడ్ కోసం ఒక కాపీ తీసుకొని స్టోర్ చేసుకుంటాం. మనం ఒక డ్రైవ్లోని లేకపోతే నెట్వర్క్ పాత్లోని స్టోర్ చేసుకుంటాం ఫర్ ఫ్యూచర్ యూజ్ కోసం. ఓకే, బ్యాకప్ ఈజ్ యూజ్ టు ఈ డెఫినేషన్ నాట్ ఓన్లీ ఫుల్ బ్యాకప్ కాదు, ఓవరాల్ సీక్వెల్ సర్వర్లో ఎన్ని బ్యాకప్స్ ఉంటే అన్ని బ్యాకప్స్కి ఈ డెఫినేషన్ అన్నమాట. బ్యాకప్ ఈజ్ యూజ్ టు recover the data. Okay, or we can call it as safe side copy of a database. Safe side copy of a database. Okay, చిన్న కరెక్షన్ ఇక్కడ. అండి, అండ్ ఈ బ్యాకప్లో మనకి 2 ఫైల్స్ క్యాప్చర్ అవుతాయి. ఫస్ట్ ఫైల్ డేటా ఫైల్ అండ్ లాగ్ ఫైల్. లాస్ట్ సెషన్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, డేటా ఫైల్ లాగ్ ఫైల్ అనేవి ఒక డేటాబేస్కి ఉండాల్సిన మినిమం ఎలిజిబిలిటీ అన్నమాట. సో 1 డేటా ఫైల్ అండ్ 1 లాగ్ ఫైల్ అంటే దాన్ని డేటాబేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్కూల్ అనే డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ సపోజ్ ఎనీ డేటాబేస్ స్కూల్ ఆర్ వైన్ బ్రాండ్ ప్రాపర్టీస్ చూడండి. It can capture the information of database files. ఎందుకు డేటాబేస్ ఫైల్స్ అంటే దాని గురించి నెక్స్ట్ చెప్తా. డేటాబేస్ ఫైల్స్ ఈ ఫుల్ బ్యాకప్లో మీరు ఫుల్ బ్యాకప్ ఏ డేటాబేస్కి అయినా అప్లై చేసినప్పుడు ఫుల్ బ్యాకప్లో ఏమవుతుందంటే ఓన్లీ డేటాబేస్ యొక్క లాగ్ ఫైల్ అండ్ డేటా ఫైల్ని క్యాప్చర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. మళ్ళీ వినండి, ఫుల్ బ్యాకప్లో డేటాబేస్ యొక్క డేటా ఫైల్ అండ్ లాగ్ ఫైల్ని లో ఉన్న ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, బట్ ఇట్ కెన్ క్యాప్చర్ బోత్ డేటా and log file information of a DB, of a database or DB. ఓకే, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ ఫుల్ బ్యాకప్లో లాగ్ ఫైల్లో 2 పోర్షన్స్ ఉంటాయని మీకు చెప్పాను. ఫస్ట్ పోర్షన్ ఉంది యాక్టివ్ పోర్షన్ అండ్ ఇన్యాక్టివ్ పోర్షన్. యాక్టివ్ పోర్షన్లో కంప్లీట్లీ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇన్యాక్టివ్ పోర్షన్లో ఫుల్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. సో
ఈ ఫుల్ బ్యాకప్లో ఏమవుతుందంటే బట్ ఇట్ క్యాప్చర్ యాక్టివ్ పోర్షన్ ఆఫ్ log file. I mean, yeah, log file. Log file, okay. లాగ్ ఫైల్లో పార్ట్ చెప్పాను కదా. లాగ్ ఫైల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇన్యాక్టివ్ అండ్ యాక్టివ్. యాక్టివ్ మీన్స్ fully uncommitted transaction, okay. Inactive, fully committed transactions. What is mean committed transaction? Fully committed transaction, it means changes are already reflected to disk, okay. డిస్క్లోకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ అవుతాయో అప్పుడు వాటిని ఫుల్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు, ఓకే. ఫుల్లీ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్ అంటే ఇంకా ఐ మీన్ ఆ ట్రాన్సాక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది అండ్ ఇంకా కమిట్ కాలేదన్నమాట. కమిట్ కాకుండా ఇంకా బఫర్ పేజ్లోనే వెయిట్ చేస్తుంది. సో వాటిని అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు, ఓకే. వాటిని యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ అంటారు, లేకపోతే అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఈ ఫుల్ యాక్టివ్ పోర్షన్ ఆఫ్ లాగ్ ఫైల్ని క్యాప్చర్ చేస్తుంది, ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేస్తుంది. కమింగ్ టు డిఫరెన్షియల్. ఈ డిఫరెన్షియల్లో ఏంటంటే మీరు ఎస్టర్డే 5 PM బ్యాకప్ తీసుకున్నారు. నౌ టైం 12:30 అవుతుంది. 12:30కి ఈ టైం గ్యాప్లో ఈ 5 PMకి 12:30కి మధ్యలో ఎక్కడ ఫుల్ బ్యాకప్ లేదు. సో ఆ టైంలో మీరు 12:30కి డిఫరెన్షియల్ తీసుకున్నారు అనుకోండి. లాస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి ఈ 12:30 మిడిల్లో జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నిటిని మీరు ఈ డిఫరెన్షియల్ బ్యాకప్లో స్టోర్ చేయగలరు. స్టోర్ అంటే కాపీ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 5 PM to 12:30 PM, 12:30 AM, PM, okay. ఈ 5 PM, yesterday 5 PM, that means yesterday 5 PM full backup taken on database. Today 12:30 PM differential backup taken. ఓకే. ఈ 5 PMకి 12:30కి మిడిల్లో ఏమన్నా చేంజెస్ జరిగితే డేటాబేస్లో ఆ ఇన్ఫర్మేషన్ని ఈ 12:30 PM బ్యాకప్లో స్టోర్ చేసుకుంటుంది, క్యాప్చర్ చేస్తుంది, ఓకే. ఫ్రమ్ లాస్ట్ ఫుల్ బ్యాకప్ ఇట్ క్యాప్చర్ information from last full backup taken over the database, ఓకే. సేమ్ యాజ్ ఇందులో కూడా డేటా ఫైల్ అండ్ లాగ్ ఫైల్ని క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇందులో మెయిన్ చేంజ్ ఏంటంటే లాస్ట్ ఫుల్ బ్యాకప్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఏమైనా జరిగితే ఆ డేటాబేస్లో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. సపోజ్ లాస్ట్ ఫుల్ బ్యాకప్ ఒక 20 GB తీసుకున్నాం అనుకోండి బ్యాకప్ ఫైల్. ఇది అరౌండ్ ఒక 13 GB తీసుకోవచ్చు. చేంజ్ చేస్తాం, మెమరీ చేంజ్ అన్నమాట, ఓకే.
అండ్ కమింగ్ టు ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షన్లో ఓన్లీ లాగ్ ఫైల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. టార్గెట్స్ లాగ్ ఫైల్ ఉంది, టార్గెట్స్ ఆర్ క్యాప్చర్ log file information. Okay, by taking log backups, ఈ లాగ్ బ్యాకప్ని తీసుకొని మనం పాయింట్ ఇన్ టైం రికవరీ చేయగలం అన్నమాట. సపోజ్ ఒక డేటాబేస్ కరప్ట్ స్టేట్లోకి వెళ్ళింది, కరప్ట్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు క్రాష్ అయింది, ఆ టైంలో మనకి పాయింట్ ఇన్ టైం రికవరీ చేయాలంటే టీ లాగ్ బ్యాకప్స్ కంపల్సరీ అవసరం. ఓకే, టీ లాగ్ బ్యాకప్స్ ఆర్ యూజ్డ్ టు డూ పాయింట్ ఇన్ టైం రికవరీ. ఓకే, డేటాబేస్ యొక్క డేటాని రికవరీ చేయాలంటే అప్ టు పాయింట్ ఇన్ టైం రికవర్ చేయాలంటే ట్రాన్సాక్షనల్ లాగ్ బ్యాకప్ యూజ్ అవుతుంది. ఓకే, it captures only T-log backup, both active and inactive portions. Both active and inactive portions. And inactive portions. బట్ ఇందులో ఒక చేంజ్ ఏంటంటే ఈ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ పోర్షన్ అంటే సపోజ్ మీరు డేటా ఫైల్కి ఒక సర్టెన్ మెమొరీని అలొకేట్ చేస్తారు, లాగ్ ఫైల్ని కూడా మెమొరీ అలొకేట్ చేస్తారు. ఆ డేటాబేస్ మార్కెట్లో రియల్ టైంలో బాగా యూజ్ చేస్తున్నారు, ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఎక్కువ మోడిఫికేషన్ జరుగుతున్నాయి. ఎవ్రీ టైం మోడిఫికేషన్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా లాగ్ ఫైల్లో స్టోర్ అవ్వాలి, కంపల్సరీ స్టోర్ అవ్వాలి. 2 MB అలొకేట్ చేశారు అనుకోండి, లాగ్ ఫైల్కి 2 MB మెమొరీ అలొకేట్ చేశారు. సో ఆ 2 MB ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయినప్పుడు మీరు దాన్ని స్పేస్ రిక్లైమ్ చేయాలి, స్పేస్ రిలీజ్ చేయాలి దాని మీద. స్పేస్ రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకుంటే ఇన్యాక్టివ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రంకేట్ అవుతాయి అన్నమాట. T-log apply. Whenever we apply T-log backup on a DB, on a database of DB, on a database, inactive portion will truncate. Truncate means delete. Okay, will truncate and space will reclaim on database log file. Okay, బట్ ఈ ఇన్యాక్టివ్ పోర్షన్ అనేది ట్రంకేట్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఫోర్త్ బ్యాకప్ టైప్ కాపీ ఓన్లీకి వెళ్ళాలి. దిస్ వన్ కాపీ ఓన్లీ. మీరు ఎప్పుడైతే ఏ డేటాబేస్కైనా ఏ డేటాబేస్ బ్యాకప్కైనా కాపీ ఓన్లీ అప్లై చేస్తే అది లాగ్ సీక్వెన్స్ నెంబర్ని టచ్ చేయదన్నమాట. ఇట్ డజంట్ టచ్ లాగ్ సీక్వెన్స్ నెంబర్, జస్ట్ ఇట్ క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ in the database files. It doesn't touch whenever we apply copy only option, or else you're going to copy only keyword, copy only option on backup. It doesn't touch or break log sequence, like LSN. You can shortcut it, LSN, log sequence number, spelling wrong, sequence number. Okay,
సపోజ్ ఎవరైనా యూజర్ నాకు ఈ బ్యాకప్ కావాలి, బట్ ఆల్రెడీ బ్యాకప్స్ అనేవి ఆటోమేట్ అయినాయి. సో ఒక పర్టికులర్ టైంలో దాని బ్యాకప్ కావాలని మనకి రిక్వెస్ట్ పెట్టాడు, ఫైల్ కావాలి. సో అప్పుడు ఆ టైంలో మనం కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకుని లాక్ సీక్వెన్స్ నెంబర్ని టచ్ చేయకుండా, ఐ మీన్ బ్రేక్ చేయకుండా మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ లాక్ సీక్వెన్స్ నెంబర్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో మీరు ఎప్పుడైనా కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకుంటే స్పేస్ అయితే మాత్రం రిలీజ్ కాదు ఆ డేటాబేస్ నుంచి. లాక్ ఫైల్ ఉంటుంది, స్పేస్ నెవర్ రిలీజ్ ఫ్రమ్ లాగ్ ఫైల్. When you apply copy only in tlog backup, మనం tlog backup ని ప్రిఫర్ చేస్తాం స్పేస్ రిలీజ్ చేయడానికి. ఓకే, నోట్ దిస్. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఏమన్నా నా నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకుంటే, లైక్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఇలా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నేను నా ఎక్స్ప్లెనేషన్ని కొంచెం చేంజ్ చేసుకుంటాను మీకు నచ్చే విధంగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.